నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, కర్ణాటక స్టేట్లో బెంగళూరు అనే సిటీలో మనకి ఒక ఘటన అయితే జరిగిందనమాట. సో ఇద్దరు భార్యాభర్తలు అయితే ఉన్నారు. అలాగే వాళ్ళకి చిన్న 2 years బాబు అయితే ఉన్నాడు. అయితే భర్త చేసిన క్రికెట్ బెట్టింగ్స్ వల్ల భార్య సూసైడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఏదైతే వీడియోస్ కానీ తప్పకుండా మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంది. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, దర్శన్ అనే వ్యక్తి, రంజిత అనే ఆవిడ, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట. వీళ్ళిద్దరికి 2020లో పెళ్ళి అయిందనమాట. సో అలాగే వీళ్ళిద్దరికి 2 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడనమాట. అయితే ఈయన మామూలుగా ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఈయనకి జాబ్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ అయితే చేస్తున్నానమాట. సో అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల, ఏదైనా యాడ్స్ చూడటం వల్ల మరి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో కానీ, క్రికెట్ బెట్టింగ్స్ మీద ప్రతి ఐపీఎల్స్లో జరుగుతున్నప్పుడల్లా బెట్టింగ్ చేయటం వల్ల ఏమైందంటే, దాదాపు ఈయన రూపాయలో 2 రూపాయల్లో వేల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలోనే అప్పు చేసి మరి బెట్టింగ్స్ అయితే చేయడం జరిగిందనమాట. క్రికెట్ మీద క్రికెట్ బెట్టింగ్ విపరీతంగా చేశారు. సో దాదాపు 1.5 కోటి దాకా అప్పు చేసి మరి బెట్టింగ్స్ అయితే చేయడం జరిగింది. దాదాపు ఆయన 1 కోటి వరకు రిటర్న్ చేసినా కానీ మిగతా 84 లక్షలు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పెండింగ్ అమౌంట్ అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా ఈయనకి 2021 నుంచి 2023 వరకు కూడా ఈయనకి విపరీతమైన వ్యసనం అయితే ఉందన్నమాట క్రికెట్ బెట్టింగ్స్ మీద. సో ఈ విషయం ఏదైతే ఆవిడకి తెలిసిందో, 2001లో నుంచి ఇప్పుడు దాకా ఆయనకి 2024 వరకు వ్యసనం ఉందని చెప్పేసి తెలుసుకొని ఆవిడ వాళ్ళ నాన్నగారితో అయితే చెప్పడం జరిగింది. ఆ నాన్నగారు కూడా ఇదే విధంగా కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగిందనమాట. ఏ విధంగా అంటే, మా అమ్మాయి ఈ విధంగా హెరాస్ అవటం జరిగింది. ఎందుకంటే ఈయన 13 మంది దాకా అప్పు తీసుకోవటం వల్ల 13 మంది కూడా ఒక విధంగా హెరాస్ చేస్తారు. ఎందుకంటే డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇలా అంటే ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు. వీటి వల్ల ఏమైందంటే, ఆవిడ ఈ మాటలని భరించలేక, వినలేక ఒక అవుట్ బస్ట్ అయిపోయి ఆవిడ సూసైడ్ అయితే చేసుకున్నారనమాట. హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారు. సో అదేవిధంగా ఈయన అల్లుడు గారి గురించి కూడా, అంటే దర్శన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈయనకి బేసికల్గా అలవాటు అనేది లేదు, బెట్టింగ్స్ మీద అలవాటు లేదు. అదేవిధంగా ఎవరెవరో ఈజీ వేలో మనకి మనీ వస్తుంది, తొందరగా రిచ్ అయిపోవచ్చు అని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయటం వల్ల ఏమైందంటే, ఈయన విపరీతంగా క్రికెట్ బెట్టింగ్స్ చేయటం వల్ల హ్యూజ్ లాస్ అయితే పొందడం జరిగింది. సో అలా ఏంటంటే, ఆయన రంజిత గారి నాన్నగారు అయితే ఈ విధంగా పోలీసులకు వివరించడంతో, అల్లుడు గారికి ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవడంతో క్రికెట్ బెట్టింగ్స్ వల్ల ఇలా జరిగింది. మా అమ్మాయి కూడా ఆ విధంగా హెరాస్మెంట్, అప్పుల బాధల నుంచి తట్టుకోలేక మా అమ్మాయి ఇలా విధంగా చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే, సూసైడ్ నోట్ కూడా ఆయన చూడటం జరిగింది. పోలీసులు ఆ సూసైడ్ నోట్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా ఓవరాల్గా కేసు ఫైల్ అయ్యి ఇదంతా కూడా ఈ విధంగా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఏంటంటే, మొత్తం అన్ని విషయాలు కూడా తెలిసినాయి. దాంతోపాటు ఏంటంటే, ఇప్పుడు 2 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ బాబు ఈ రోజున తల్లి మమత కోరుకోలేని పరిస్థితి అయితే గురయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి, ఇలాంటి కుటుంబాలు ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఏంటంటే, ఎంత అవేర్నెస్ మీరు చేస్తే కనుక అంత అవేర్నెస్తో అందరూ కూడా ఇటువంటి కేసెస్ అనేవి ఎవరికి జరగకుండా, ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబం సురక్షితంగా ఎంతైతే మనకు జీతం వస్తుందో అంతతో సరిపెట్టుకొని అత్యాశకు పోకుండా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాన్ని సంరక్షణతో చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఇది నేను జస్ట్ 2-3 కేసులే చెప్తున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయి. బెట్టింగ్ యాప్సే కాదు, క్రికెట్ బెట్టింగే కాదు, ట్రేడింగ్ యాప్సే కాదు, లోన్ యాప్సే కాదు, డబ్బులు ఇస్తానా కానీ, డబ్బులు ఇచ్చి 2 3 10 ఇస్తా అన్నా కానీ మీరు దానికి ట్రాప్ అవ్వకుండా, మీరు కష్టపడే జీతంతో, మీరు కష్టపడే ఉద్యోగం చేసిన ఏదైతే చెమట చిందించిన జీతంతో మీరు సంపాదించుకున్న డబ్బుతోనే మీరు ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ముందుకు సాగిస్తే డెఫినెట్గా మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుంది.
అది ఈ రోజున ఎంతే అవ్వచ్చు, కానీ రేపు కొన్నంత అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో అంతా షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తే అంత మంచిది. సో ఇంతకుమించి ఎక్కువ కూడా నేను చెప్పను, ఎందుకంటే చూశారు కదా ఒక కుటుంబంలో ఏ విధమైన చిచ్చులు వచ్చినాయో, ఏ విధంగా ఆయన నష్టపోయారో. ఏదో చిన్న రూపాయి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు కాదు, వేలు కాదు, లక్షల కోట్లలో ఆయన బెట్టింగ్స్ పెట్టి నాశనం చేసేసుకున్నారు. అవి ఇప్పుడు 84 లక్షలు కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఎలా కడతారో మనకు తెలియదు. సో అలా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఉద్యోగం అయినా సరే తప్పకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుంటాం, నేర్చుకోవాలి మనం అందరం కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ మీద వీడియో అయితే, బెట్టింగ్ యాప్స్ గురించి గురైన కేసుల గురించి కంప్లీట్ వీడియో అయితే ఇది అనమాట. సో ఇంతకుమించి ఎక్కువ ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని కూడా ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.